అన్నారా నేను మీ సేవ హర్పే ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే త్రేతాయుగంలో నారాయణుడు 3 అవతారాలు ఎత్తారు. ధర్మం కూడా 3 పాదాలు నడిచింది. అలాగే యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేసేవారు. దేవతార్చన ఉండేది కాదు. అయితే దేవేంద్రుడు ఎక్కడ తపస్సులు జరుగుతున్నా నా పదవి తీసేసుకుంటారేమో అని భయపడి వాటిని భంగం చేస్తున్న రోజుల్లో అతనికి ఆ దేవ పదవిని తీసేసినప్పుడు ఆయన తప్పు తెలుసుకుని శరణాగతి చేసినప్పుడు తప్పించమని చెప్తే తపస్సు ఫలంగా తిరిగి ఆయన రాజ్యం ఆయనకి ఇవ్వడం కోసం బలిచక్రవర్తి దగ్గర ఆయన వామనమూర్తి అవతారంలో వెళ్ళి ఈ యొక్క ఏదైతే రాజ్యం ఉందో ఆ రాజ్యాన్ని గ్రహించి తిరిగి దేవేంద్రుడికి ఇస్తారు. ఇలాగా ఆయన వామనమూర్తి అవతారంలో వచ్చారు. ఇంకా ఆయన పరశురామ అవతారంలో వచ్చి రాజులందరూ కూడా అహంకారంగా ఉండి ప్రజలను సవ్యంగా పాలించకుండా ఇబ్బందులు పెడుతున్న రోజుల్లో ఆయన పరశురామ అవతారంలో రాజులందరికీ కూడా అహంకారం భంగం చేసి భూమినంతా కూడా గ్రహించి ఆయన భూమిని రక్షించి పరశురాముడు కాపాడినందుకు ఆయన పరశురామ అవతారం తీసుకుని రాజులు గర్వరహితంగా ఉండాలని చాటి చెప్పారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి అవతారంగా వచ్చి స్త్రీలను తక్కువ చేసి చూసినందుకు, భూమిని తక్కువ చేసి చూసినందుకు కూడా రావణ సంహారం చేసి శ్రీరామచంద్రమూర్తిగా స్త్రీల జోలికి వెళ్ళి స్త్రీలను కించభావంగా చూస్తే ఎంత నష్టం జరుగుతుంది, వంశభ్రష్టం జరుగుతుందని చెప్పని సాటి చెప్పారు. అలాగా త్రేతాయుగంలో నారాయణుడు 3 అవతారాలు తీసుకున్నారు. మనకి కొడుకు పుడితే శ్రీరాముడని, కూతురు పుడితే సీతామాత అని అందరం కూడా పేర్లు ఉంచుకునే రోజు. 4 ఇళ్ళున్న వీధికి కూడా శ్రీరామ మందిరం వస్తుంది. అలాంటి త్రేతాయుగంలో నారాయణుడు 3 అవతారాలు తీసుకున్నారు. ఆ యుగంలో స్త్రీల గురించి ఎలా ఉండాలి స్త్రీల పట్ల అన్నది చెప్పారు. రాజు ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, ప్రజలతో రాజు ఎలా వ్యవహరించాలని శ్రీరామచంద్రమూర్తి చక్కగా చాటి చెప్పారు. మనం అలాంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక ఆన్సర్ కోసం బాయ్.